గుడ్ మార్నింగ్ అండి. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:00. ఇంకా చదవడం స్టార్ట్ చేసాం. అంటే ఇంకొంచెం అంతలోకి మొత్తం సెట్ చేసేసుకున్నాను పీడిఎఫ్ మొత్తం. ఓకే, నేను నిన్న చెప్పానుగా ఈరోజు ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతాం అనేసి. ఏంటి ఇన్ఫ్లేషన్ అది క్లియర్గా చూద్దాం. ఇది అర్థమైతే గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ కానీ ఇన్ఫ్లేషన్ మీద పెట్టుబడితే నువ్వు వదిలేసి రాలేవు బా, ఖచ్చితంగా పెట్టగలుగుతావు. ఇది కన్ఫర్మ్. ఓకే, ఇంకా మన గురించి మనం డబ్బాలు చెప్పుకోవద్దు. రైట్, ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. నువ్వే అంటావు చాలా బాగుందన్న అనేసి. ఓకే, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ద్రవ్యోల్బణం అంటే ఏంటి అంటే ద్రవ్యోల్బణం అంటే ఏంటి చూద్దాం. ద్రవ్యోల్బణం అంటే ఏం లేదబ్బా, వస్తువుల ధరలు ఏమవుతాయంటే అమాంతంగా పెరిగిపోతాయి. దీన్నే ద్రవ్యోల్బణం అంటాం. ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోతాయి. మార్కెట్లో ధరలు పెరిగితే అదే డబ్బుతో తక్కువ వస్తువులు అంటే కేట్లేదు, వస్తువుల ధరలు ఏం చేసాయి, అమాంతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అర్థమయ్యే మన స్టైల్లో చెప్పుకుంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం స్టడీలో ఉన్నాం అబ్బా, బాగా చదువుకుంటున్నాం. ఏం చేస్తాం మనం, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు చదివేసుకుంటాం. ఆఫ్టర్నూన్ టైం ఏమవుతుంది, ఈవినింగ్ టైం ఏమవుతుందంటే మన బుర్ర చిన్న గీట్ ఎక్కేసి ఏటవుతాం, అరే బ్రదర్ రండి వెళ్ళేద్దామని, పక్క క్యాబిన్ మనిషి రండి టీ తాగేసి వెళ్ళొద్దాం అని చెప్తాం. మామూలుగా వెళ్తే ఎంత 10 రూపీస్ 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది, టీ తాగేసి వస్తాం. ఇప్పుడు ఏమైంది అంటే, నువ్వు 2 రోజులు రూమ్లో కూర్చొని బుద్ధిగా చదువుకుంటున్నావు, బయట ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. టీ తాగుదాం పోతే ఆ టీ ఎంత అంటే 500 రూపాయలు అన్నాడు ఒక టీ. అంటే ఏం జరిగింది అంటే ఇక్కడ ద్రవ్యోల్బణం ఏర్పడింది. అంటే రేట్ అనేది ఏం జరుగుతుందంటే ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. దీన్నే ద్రవ్యోల్బణం అంట. అంటే 10 రూపాయలు ఉన్న టీ కాస్త ఇప్పుడు ఏమైంది, 500 రూపాయలు అయింది. 10 రూపాయలు ఉన్నది కాస్త 500 రూపాయలు అయింది. అంటే 50 రోజులు నువ్వు తాగే టీ ఒక్కరోజు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఏమవుతుందంటే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దాన్నే ద్రవ్యోల్బణం అంట. ఇది క్లియర్. ధరలు విపరీతంగా పెరిగిపోతే దాన్ని ద్రవ్యోల్బణం అంటాం. దీనిలో ఏం జరుగుతుంది ఇంకా క్లియర్గా అంటే, ఇక్కడ ఒకటి 10 రూపాయలు అయితే 10 రూపాయలకి ఎన్ని వస్తాయి, ఒకటి వస్తాయి. ఇక్కడ 500 కోట్లు ఉంటాయి. ఈ మామూలు కాలంలో సాధారణ కాలంలో 50 టీలు వస్తాయి. అంటే వస్తువులు అన్నది సాధారణ కాలంలో ఎక్కువ వస్తాయి. అంటే వస్తు రాశి ఎక్కువగా ఉంటుంది సాధారణ కాలంలో. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే వస్తు రాశి తగ్గుతుంది. ఇది ఇంపార్టెంట్. ద్రవ్యోల్బణ కాలంలో వస్తు రాశి తగ్గుతుంది. ఇది ఇంపార్టెంట్. చూద్దాం, ఇంకా మీకు అర్థమయ్యేది చూద్దాం. గతంలో 100 రూపాయలకి, ఇది ఇక్కడ పెట్టే చూడండి క్లియర్గా, గతంలో 100 రూపాయలకి సరుకులు అంటే 100 రూపాయలు గోధుమ ప్యాకెట్ వచ్చిందనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే 1000 రూపాయలు దాని విలువ అవుతుంది. 100 రూపాయలు గోధుమ ప్యాకెట్ వస్తే ఇప్పుడు దాని విలువ ఎంత అంటే 1000 రూపాయలు. దీన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ధరలు పెరుగుదలని ఇన్ఫ్లేషన్ అంటాము, ద్రవ్యోల్బణం అంటాము. ఇక్కడ ఏమవుతుందంటే డబ్బు విలువ తగ్గిపోతుంది. ఇది క్లియర్. ఇంకా మీకు చూద్దాం, అర్థమవుతుంది. ఇక్కడ డిఫ్లేషన్ అంటే దాని వ్యతిరేకం అర్థమైతే మనకు క్లారిటీ అవుతుందని ఇక్కడ పెట్టా. దాని గురించి నెక్స్ట్ పీడిఎఫ్ జనరేట్ చేసాం ఆల్రెడీ. ఓకే, వస్తువు విలువ తగ్గుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ కాలంలో, ద్రవ్యోల్బణ కాలంలో ఏమవుతుంది అంటే వస్తువుల విలువ పెరిగితే ఇక్కడ తగ్గుతుంది. దీన్ని ఏమంటాం అంటే ప్రతి ద్రవ్యోల్బణ కాలం అంటాం. అది ద్రవ్యోల్బణం, ఇది ప్రతి ద్రవ్యోల్బణం. ఇక్కడ ఏమంటామంటే వస్తువుల విలువ ఏమవుతుందంటే తగ్గుతుంది. అంటే ఇక్కడ ఇందాక సేమ్ అప్లికబుల్. 10 రూపాయలు నాటి 1 రూపాయి అయిందనుకోండి, దాన్నే ప్రతి ద్రవ్యోల్బణం అంటాం. 10 రూపాయలు నాటి 1 రూపాయి. ఇక్కడ చూడండి, ఉదాహరణకి 100 రూపాయలు ఉన్న సరుకులది, 100 రూపాయలు ఉన్న గోధుమ ప్యాకెట్ ఏమైందంటే 10 రూపాయలకు వచ్చింది. దీన్నే ప్రతి ద్రవ్యోల్బణం అంటాం. దీనికి మనం అర్థం కావడానికి కోసం మన నిత్య జీవితంలో వాటిని ఉపయోగించి చెప్తున్నాం. అంటే మార్కెట్ ధరలు పడిపోతే ఎక్కువ వస్తువులు కొనగలము. ఇది ఇంపార్టెంట్. మార్కెట్ ధరలు పడిపోతే ఎక్కువ వస్తువులు కలగవు. ఇక్కడ మార్కెట్ ధరలు పెరిగితే
తక్కువ వస్తువులు కొనగలము. అర్థమైందా? మార్కెట్‌లో ధరలు పెరిగితే ఏం చేస్తామంటే తక్కువ కొంటాం. అంతే కదా! ఎక్కువ పెరిగాయనుకో తక్కువ కొంటాం. తక్కువకొచ్చాయనుకో ఎక్కువ కొంటాం. ఇది క్లియర్. ఇక్కడేమవుతుందంటే డబ్బు విలువ పెరుగుతుంది. అంతే కదా! జాగ్రత్తగా కొంటావు నువ్వన్నీ. చాలా వస్తాయిరా బాబు! చాలా తక్కువ రేట్‌కి వచ్చాయనేసి. ఇక్కడ డబ్బు విలువ పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం కావడానికి ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేశాం. చేశామే కదండీ! చేశాను అంతే. సింగిలే. నా ప్రిపరేషన్‌కి హెల్ప్ మీకు యూజ్ అవుతుంది. ఓకే. ఇన్ఫ్లేషన్, రిఫ్లేషన్. ఇది ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణము. రైట్. ఓకే. ఈ ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం. ఇక్కడేంటంటే ద్రవ్యోల్బణ కాలంలో ఈ ఫిగర్ చూస్తే నీకు మైండ్‌లో ఉండిపోవాలి. నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా క్లియర్‌గా రాసేయాలి నువ్వు. ఏంటి అది అంటే చూడు, ద్రవ్యోల్బణ కాలంలో ఏం జరిగిందంటే రేట్లు ఏమైతాయంటే విపరీతంగా ఇలా పెరిగిపోతూ ఉంటాయి. ద్రవ్యోల్బణ కాలంలో రేట్లు ఏమిటంటే ఇన్ఫ్లేషన్ కాలంలో రేట్లు పెరిగిపోతాయి. దీన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ద ప్రైజెస్ ఆర్ ఇంక్రీజెస్. ద ప్రైస్ ఇంక్రీజింగ్. ప్రైస్ ఇంక్రీజింగ్. దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక్కడ బిఫోర్ ఏమైంది? ఇక్కడ చూడండి, ఇలా వచ్చాయి, చాలా వచ్చాయి. ఇక్కడ కొన్ని వచ్చాయి. అది ఇంకోటి ఇక్కడ రేట్ ఎక్కువ పెరిగింది. ఓకే. ఇక్కడ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 రూపీస్ ఉన్నది 110 అయింది అనుకో. అది ఇంకా ఇక్కడ చూడండి, మనీ వాల్యూ అన్నది తగ్గిపోతుంది. ఇక్కడ మనీకి వాల్యూ ఉండదు. ఎందుకంటే విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. డే బై డే, డే బై డే, డే బై డే బై డే. దాన్ని కూడా ఎలా విభజిస్తామో చెప్తా. ఇక్కడికి మనకి విలువ ఉండదు. కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ద పర్చేసింగ్ ప్రైస్ ఆఫ్ డిక్రీజెస్. కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఇది ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్లు నువ్వు గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఏం జరుగుతుంది అంటే ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి, అంటే ధరలు పెరుగుతాయి, ధరలు పెరిగిపోతాయి. దీన్ని ద్రవ్యోల్బణం అంటాం. ఈ ద్రవ్యోల్బణ కాలంలో ఏం జరుగుతుందంటే మనీ విలువ అంటే డబ్బు విలువ తగ్గుతుంది. డబ్బుకు విలువ తగ్గుతుంది. అంటే మనీ వాల్యూస్ డిక్రీజెస్. తర్వాత ద పర్చేసింగ్ ప్రైస్ ఆఫ్ డిక్రీజెస్, అంటే కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ధరలు అలా పెరుగుతూ పోతుంటే ఎలా కొంటారండి? ఓకే. ఈ 3 గుర్తు. ఈ డిఫ్లేషన్ కాలంలో ఏం జరుగుతుంది అంటే ప్రైజెస్ ఆర్ డిక్రీజింగ్, అంటే ధరలు ఏమవుతాయి అంటే తగ్గిపోతాయి. ప్రైజెస్ ధరలు అమాంతంగా తగ్గిపోవడానికి డిఫ్లేషన్ అంటాం. డౌన్, తగ్గిపోవడం. ఇది పెట్టుకోండి. ఇక్కడ ఏమవుతుంది అంటే 90 రూపాయలు ఉన్నది కాస్త 9 రూపాయలకే వస్తాయి. అమాంతంగా అలా తగ్గిపోతాయి. దీన్ని ప్రతి ద్రవ్యోల్బణ కాలం అంటాం. సో మనీ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ అంటే పెరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు 90 రూపాయలకు ఒక వస్తువు వస్తే ఈరోజు 9 రూపాయలకే వస్తుంది కదా. సో చాలా కొనొచ్చు. సో డబ్బు విలువ ఏమవుతుందంటే పెరుగుతుంది. తర్వాత అక్కడ కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడు నువ్వు ఒకటే కదా కొనేది, ఇప్పుడు 10 కొంటావు. 10 అర్థమవుతుంది సీను. ఇక్కడ 90 రూపాయలకు ఒకటే కొంటావు. ఇక్కడ ధరలు తగ్గడం వల్ల 90 వరకు ఎన్ని కొంటావు? 10 కొంటావు. అంటే పర్చేజింగ్, కొనుగోలు పెరుగుతుంది. కొనుగోలు పెరుగుతుంది. మనీ పెరుగుతుంది. మనీ ఇంక్రీజెస్ పెరుగుతుంది. మనీ ఇంక్రీజెస్ అంటే మనీ యొక్క వాల్యూ, ఆ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. మనీ ఇంక్రీజ్ కాదు, మనీ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఆ పర్చేజింగ్ సామర్థ్యం పెరుగుతుంది. కొనుగోలు సామర్థ్యం ఏమవుతుందంటే పెరుగుతుంది. ఆ తర్వాత డబ్బు యొక్క విలువ పెరుగుతుంది. ఈ 6 పదాలు గుర్తుపెట్టుకుంటే నువ్వు ఆరాంగా రాస్తావు ఎగ్జామ్. చూడు, ఇన్ఫ్లేషన్ కాలంలో ప్రైజెస్ ఆర్ ఇంక్రీజింగ్. ఇంకేమవుతుంది? మనీ వాల్యూస్ డిక్రీస్, ద పర్చేసింగ్ పవర్ డిక్రీస్. కొనుగోలు సామర్థ్యం తగ్గుతుంది, మనీ విలువ తగ్గుతుంది, ధరలు పెరుగుతాయి. ఇవి పెరుగుతాయి, ఇవి 2 తగ్గుతాయి. ఇది పెరుగుతుంది, ఇది తగ్గుతుంది, ఇవి 2 పెరుగుతాయి. సో ప్రైజెస్ ఆర్ డిక్రీజింగ్. డిఫ్లేషన్లో ఏమవుతుంది? ద్రవ్యోల్బణ కాలంలో ధరలు ఏమవుతాయి అంటే తగ్గుతాయి. సో తగ్గినప్పుడు డబ్బు విలువ ఇంక్రీజింగ్ ఏమంటే పెరుగుతుంది. తర్వాత పర్చేజింగ్ ఇంక్రీజింగ్ పోతుంది. ఇది క్లియర్ అండి. మీకు అర్థం అవుతుంది క్లారిటీగా. అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ పెట్టుకొని ఉండి ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. కొంతమంది
ఆర్థికవేత్తలు కొన్ని మాటలు చెప్పారు. ఏంటి ఆ మాటలు అనేది చూద్దాం క్లియర్గా. ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మనం రాస్తున్న గ్రూప్ 1లో ఎస్ఏలో అడిగినప్పుడు ఇవి ఇలాంటివన్నీ మెన్షన్ చేయాలి కాబట్టి ఇంపార్టెంట్. గ్రూప్ 2లో కూడా ఎకానమీ ఇంపార్టెంటు. ఎకానమీ గ్రూప్ 2 ఇంపార్టెంట్, 75 మార్క్స్. గ్రూప్ 1 ఇంపార్టెంట్, యూపీఎస్సీ ఇంకా ఇంపార్టెంట్. కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను కాబట్టి జాగ్రత్తగా వినండి. ఓకే, రైట్. ఇక్కడ కౌతర్ అనే పెద్ద ఆయన ఏమంటారంటే, ద్రవ్యము తన కొనుగోలు శక్తిని కోల్పోవటమే ద్రవ్యోల్బణం అంటారు. గుర్తుపెట్టుకోండి కొన్ని హింట్స్. కౌతరు, కొనుగోలు శక్తి కోల్పోవట. కౌతర్ అంటే నేను గుర్తు రావాల్సిన ద్రవ్యోల్బణ కాలంలో కౌతర్ అనే పెద్ద ఆయన గుర్తు రావాల్సిన ఏం రావాలంటే, ఓకే, ద్రవ్యం తన కొనుగోలు శక్తిని కోల్పోవటమే, ద్రవ్యము తన కొనుగోలు శక్తిని కోల్పోవటమే ద్రవ్యోల్బణం అంటారు. కౌతరు, కొనుగోలు శక్తి కోల్పోవడం. కౌతరు ఇలా గుర్తుపెట్టుకోండి, కొనుగోలు శక్తి కోల్పోవడం. ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్యం తన కొనుగోలు శక్తిని కోల్పోవటయే ద్రవ్యోల్బణం అంటారు అని చెప్పాడు. మీరు ఒక స్మార్ట్ నోట్స్ పెట్టుకొని ఇక్కడ రాసేసుకోండి ఇలాంటివి. సో నిలకడగాను నిరంతరంగాను ధరల స్థాయిలో వచ్చే పెరుగుదల మార్పుల్ని ద్రవ్యోల్బణం అంటాం. నిలకడగాను నిరంతరంగాను షాహిరో అని ఆయన ఏమంటారంటే, నిలకడగాను నిరంతరంగాను ధరల స్థాయిలో వచ్చే మార్పులని ద్రవ్యోల్బణం అంటాం. ఇది రాసుకోండి. తర్వాత హటేట్స్ అనేది టేట్స్ ప్రకారం అధిక ద్రవ్యరాశి ఆర్థిక వ్యవస్థలో ప్రవేశించుట. అధిక ద్రవ్యరాశి ఆర్థిక వ్యవస్థలో ప్రవేశించుటనే ద్రవ్యోల్బణం అంటాం. హైట్స్ ప్రకారం ఏమవుతుందంటే, అధిక ద్రవ్యరాశి ఆర్థిక వ్యవస్థలో ప్రవేశించుటను ద్రవ్యోల్బణం అంటాము. ఇలా ఇచ్చేసి ఏమని క్వశ్చన్లు ఇలాగ ఇచ్చేసి అధిక ద్రవ్యరాశి ఆర్థిక వ్యవస్థలో ప్రవేశించుటను ద్రవ్యోల్బణం అని అన్నది ఎవరు అని చేసి ఆప్షన్ ఏ కౌతరు, ఆప్షన్ బి షాహిరో, ఆప్షన్ బి ఆడమ్ స్మిత్, ఆప్షన్ డి హార్ట్సే. వీళ్ళు ఇచ్చేసి ఎవరు అంటే అప్పుడు నువ్వు ఇలాంటివి చదవాలి. పేపర్ని ఎలా అయినా అడుగుతాడు కాబట్టి ఇంపార్టెంట్ అనేది ప్రతి పాయింట్ నువ్వు చదువుకోవాలి. ఆర్ట్సే ఏమన్నాడంటే, అధిక ద్రవ్యరాశి అధిక ఇలా గుర్తుపెట్టేసుకో. అధిక ద్రవ్యరాశిని ఆర్థిక వ్యవస్థలో ప్రవేశించుటనే ద్రవ్యోల్బణం అంటారు. ఇంకొకటి చూడండి, డాల్టన్ ప్రకారం అధిక ద్రవ్యరాశి తక్కువ ద్రవ్యరాశిని వెంటాడుట. డాల్టన్ ప్రకారం కొన్ని గుర్తుపెట్టుకోండి, కొన్ని పబ్లిక్గా చెప్పలేము, మీకన్నీ మీ ఓన్ క్రియేటివిటీతో గుర్తుపెట్టుకోండి. డాల్టన్ ప్రకారం అధిక ద్రవ్యరాశి తక్కువ వస్తు రాశిని వెంటాడుట. మనం ఇందాక చెప్పాం, ఇక్కడ మ్యాప్ వేసేసి అక్కడ నీకు ఇలాగిచ్చి ప్రైస్ ఇట్లా ఇంక్రీస్ అయ్యి వస్తువులన్నీ తక్కువ ఉంటాయి, ఇక్కడ ధర వచ్చేసి ఎక్కువ ఉంటుంది. ఇదే దీన్నే డాల్టన్ ఏమంటే అధిక ద్రవ్యరాశి తక్కువ వస్తు రాశిని వెంటాడుట. అంటే ఏమైంది, 500 రూపాయలు ఒకటి కదా. సో వెంటాట దీన్ని అధిక ద్రవ్యరాశి తక్కువ వస్తువులు వెంటాటని ఏమన్నారంటే ద్రవ్యోల్బణం అన్నారు. తర్వాత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యరాశి సరిపడా వస్తువుల కొనుగోలు సరిపడా ఉండాలి. ఇది నార్మల్గా ఏమంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యరాశికి సరిపడా వస్తురాశి కొనుగోలు గల ద్రవ్యరాశి ఉంటే దీన్ని నార్మల్గా ఉంటాం. ఇలా కాకుండా వస్తురాశి తక్కువై ద్రవ్యరాశి ఎక్కువైతే దాన్ని ద్రవ్యోల్బణం అని, వస్తురాశి ఎక్కువై ద్రవ్యరాశి తక్కువైతే దాన్ని ప్రతి ద్రవ్యోల్బణం అని అంటాం. ఓకే, వస్తువులకు మించి ద్రవ్యరాశి ఉంటే ధరలు పెరిగి, వస్తువులకు మించి ద్రవ్యరాశి ఉంటే ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. వస్తురాశితో పోల్చినప్పుడు ద్రవ్యం తక్కువగా ఉంటే ధరలు తగ్గి ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఇదేంటి లైను, చదవండి, ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. వండర్ఫుల్. ఎస్ఏ మనం రాసేటప్పుడు గ్రూప్ 1లో
యూపీఎస్సీలో ఇలాంటి పాయింట్స్ రాస్తే ఆయన మార్కులు వేస్తాడు. వండర్. వస్తువులకు మించి ద్రవ్యరాశి ఉంటే ధరలు పెరిగి ద్రవ్యోబలం. వస్తువులకు మించి ద్రవ్యరాశి ఉంటే ధరలు పెరిగి ద్రవ్యోబలం ఏర్పడుతుంది. వస్తువులకు మించి ద్రవ్యరాశి ఉంటే ధరలు పెరిగి ద్రవ్యోబలం ఏర్పడితే వస్తురాశితో పోల్చినప్పుడు ద్రవ్యం తక్కువగా ఉంటే ధరలు తగ్గి ద్రవ్యోబలం ఏర్పడుతుంది. ఇది ఇంపార్టెంట్. తర్వాత ద్రవ్యోబలం ఏంటి అంటే, ద్రవ్యోబలం 4 రకాలుగా చెప్పుకుంటాం. ఏంటి అంటే పాకే ద్రవ్యోబలం, నడిచే ద్రవ్యోబలం, పరిగెత్తే ద్రవ్యోబలం, గెంతే ద్రవ్యోబలం అనేది 2. ఇక్కడ పాకే ద్రవ్యోబలం అంటే ఏంటంటే, ఇక్కడ ద్రవ్యోబలం రేటు 2 నుంచి 3% లోపు ఉంటే ద్రవ్యోబలం రేటు నమోదును. దీన్ని ఏమంటామంటే పాకే ద్రవ్యోబలం అంటాం. తర్వాత నడిచే ద్రవ్యోబలం అంటే ఏంటి అంటే, ఇక్కడ ద్రవ్యోబలం రేటు 3 నుంచి 5 మధ్యలో ఉంటాయి. తర్వాత పరిగెత్తే ద్రవ్యోబలం అంటే ద్రవ్యోబలం రేటు 6 నుంచి 10 మధ్యలో ఉంటే దాన్ని ఏమంటామంటే పరిగెత్తే ద్రవ్యోబలం అంటాం. ఇక్కడ మన ద్రవ్యోబలం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఎప్పటికీ భారతదేశం యొక్క ద్రవ్యోబలం ఎలా ఉంటుంది అంటే, మనది ఆదర్శ ద్రవ్యోబలం రేట్ అండి. భారతదేశం అంటే ఆదర్శ ద్రవ్యోబలం 5 to 6 మధ్యలో ఉంటుంది భారతదేశం యొక్క ద్రవ్యోబలం. దీన్ని ఆదర్శ ద్రవ్యోబలం అని కూడా అంటాం. ఆదర్శ ద్రవ్యోబలం రేట్ అంటే 5 to 6. ఇది గుర్తుపెట్టుకోండి. కింది వాటిలో ఆదర్శ ద్రవ్యోబలం రేటును గుర్తించుము అన్నప్పుడు నువ్వు 5.6 రాస్తే మార్క్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ ద్రవ్యోబలం రేటు 10 నుంచి 100 అంటే గ్లోబల్. ఇక్కడ ఇంకొక లైన్ చూడండి. జేఎం కిమ్స్ ప్రకారం స్వల్పంగా ధరల పెరుగుదల లేదా స్వల్ప స్థాయి ద్రవ్యోబలం ఆర్థిక ప్రగతికి సహకరిస్తుంది. ధరల స్థాయి స్వల్పంగా పెరుగుదలను నమోదు చేస్తే ఉత్పత్తిదారుడు లాభం పెరుగుతుంది. అధిక లాభాలను సంపాదించుటకు ఉత్పత్తిదారుడు ఉత్పత్తిని పెంచి ఉపాధి అవకాశాలను సృష్టిస్తాడు. అంటే జేమ్స్ కిమ్స్ అని ఆయన ఏమన్నాడు అంటే స్వల్పంగా ధరల పెరుగుదల ద్రవ్యోబలం ఆర్థిక ప్రగతికి సహకరిస్తుంది. అంటే స్వల్ప ద్రవ్యోబలము ఆర్థిక ప్రగతికి సహకరిస్తుంది అని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ కూడా ఇక్కడ నేను ఏదైతే ఈ ఆర్థికవేత్తలు చెప్పిన మాటలు ఉన్నాయో ఇవన్నీ మీరు పక్కన రాసుకోండి. ఇవి మేము కూడా రాసుకున్నాం. ఇవి అక్కడ యూజ్ అవుతుంది. జేఎం కిమ్స్ ప్రకారం స్వల్పంగా ధరల పెరుగుదల లేదా స్వల్ప స్థాయిలో ద్రవ్యోబలాన్ని ఏమంటుంది అంటే ఆర్థిక ప్రగతికి ఉపయోగపడుతుంది. తర్వాత చెప్పాను భారత ఆదర్శ 5.6. తర్వాత ప్రతి ద్రవ్యోబలం కాలం చూడండి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చూడండి. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే 4 రకాల్లో ఫైనల్ అంటే 10 to 100 ఏర్పడితే దేశీ కరెన్సీని రద్దు చేసి ప్రత్యామ్నాయ కరెన్సీని వినియోగిస్తారు. అంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. హైపర్ ఇన్ఫ్లేషన్ ఏర్పడితే దేశీ కరెన్సీని రద్దు చేసి దాని ప్లేస్లో అందరికీ యూజ్ అయ్యే విధంగా ఒక ప్రత్యామ్నాయ కరెన్సీని ఉపయోగిస్తారు. లేదా బాటర్ సిస్టమ్ని ఇచ్చడం పుచ్చుకోవడం ఇలాంటిది ప్రవేశపెడతారు. ఓకే, ఇక నెక్స్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ద్రవ్యోబలానికి కారణాలు ఏంటి అంటే, ఇన్ఫ్లేషన్ అంటే వస్తువులు ధరలు సాధారణంగా పెరగడం. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే వస్తువు ధరలు సాధారణంగా పెరగడం. ఇప్పుడు ఇన్ఫ్లేషన్కి ముఖ్య కారణాలు ఏంటి చూద్దాం. తర్వాత డిమాండ్ పెరగడం. ఏంటంటే ప్రజల వద్ద డబ్బు ఎక్కువగా ఉండడం వల్ల కొనుగోలుకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతే కదా, మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే కొనుగోలుకి ఎక్కువ అవకాశం ఉంటుంది. వస్తువుల కోసం డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయి. వస్తువుకి డిమాండ్ ఏర్పడింది, ధరలు పెరిగాయి. ఇదొక పాయింట్. ఉదాహరణకు పండగ సమయాల్లో సరుకులకు ఎక్కువ డిమాండ్. మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ పెట్టాం. ఇప్పుడు వస్తువులు తక్కువ ఉన్నాయండి, మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది,
అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే దీని రేటు ఒక ఆయన వస్తాడు, అన్న నాకు ఇది ఇచ్చేయి, దీని విలువ మామూలుగా అంటే 10 రూపాయలు ఉంటుంది, తక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తాడంటే వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, దీని విలువ 50 అంటాడు. ఇతను అంటాడు, అన్న ఒక్కటే ఉంది, 100 ఇచ్చాను పర్లేదన్నా, ఇది నాకు ఇచ్చేయి అంటాడు. ఇంకొకటి వచ్చి, లేదన్నా ఒకటే ఉందనుకో, నేను 200 ఇస్తాను నాకు ఇచ్చేయి అంటాడు. ఇంకొకటి వచ్చి, లేదురా బాయ్ నేను 500 ఇస్తా నాకు ఇచ్చే. అంటే నాకు అర్థం కావడానికి చెప్తున్నా. అంటే వస్తువు తక్కువ ఉన్నప్పుడు దాని యొక్క డిమాండ్ ఏమవుతుందంటే పెరిగిపోతుంది. వస్తువు తక్కువ ఉన్నప్పుడు దాని యొక్క డిమాండ్ పెరిగిపోతుంది. తర్వాత ఇక్కడ ఉత్పత్తి ఖర్చులు పెరగడం, ఉత్పత్తి ఖర్చు పెరగడం, ముడి సరుకు ధరలు పెరగడం, కార్మిక జీతాలు పెరగడం, ఇంధన ధరలు పెరగడం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ధరలు పెరుగుతాయి. ఎందుకు ధరలు పెరిగాయి అంటే వీటి కూడా అవసరం. కాబట్టి ఇవన్నీ కాజెస్ అన్నీ మీరు ఒక కారణాలన్నీ రాసుకోండి పక్కన, చాలా ఇంపార్టెంట్. లేదా నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను, అక్కడ ఈ పీడిఎఫ్లన్నీ అప్లోడ్ చేస్తాను. చాలామంది ఉన్నప్పుడు చేద్దాం, జాయిన్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తాను, అక్కడ చూడండి. ఇక్కడ ఉత్పత్తి ఖర్చులు పెరగడం అంటే ముడి సరుకుల ధరలు పెరిగినప్పుడు, కార్మిక జీతాలు పెరిగినప్పుడు, ఇంధనాలు పెరిగినప్పుడు ఏమవుతుందంటే కంపెనీ ధరలు పెంచుతుంది. ఇక్కడ కూడా ధరలు పెరుగుతాయి. తర్వాత డబ్బు సరఫరా పెరగడం అంటే ప్రభుత్వం ఎక్కువ డబ్బును ముద్రించినప్పుడు బ్యాంకు ఎక్కువ రుణాలు ఇవ్వడం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వడ్డీ రేటు తక్కువ ఉందనుకోండి సాధారణంగా, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మంది రుణాలు తీసుకుంటారు. ఇలా ఇచ్చినప్పుడు మార్కెట్లో డబ్బు ఎక్కువైతే ఏర్పడుతుంది. తర్వాత పన్నులు పెరగడం, వస్తు ధరలు పెరుగుతాయి. ఆ తర్వాత దిగుమతి ఇన్ఫ్లేషన్ అంటే ఇక్కడ చూడండి, విదేశం నుంచి వస్తువులు కొనడం ఖరీదైతే డాలర్ విలువ పెరుగుతుంది. మన దేశంలో కూడా ధరలు పెరుగుతాయి. అంటే విదేశీ నుండి వస్తువులు కొనడం ఖరీదైతే ఆ డాలర్ విలువ పెరుగుతుంది, మన దేశంలో కూడా పెరుగుతాయి. చూడండి, ఇది ఉత్పత్తి తగ్గడం. ఎందుకు ఉత్పత్తి తగ్గుతుంది, ఎందుకు డిమాండ్ పెరుగుతుంది అంటే కరువులు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు, రాయడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు కరువులు ఏర్పడతాయి. కరువులు ఏర్పడినప్పుడు ఏమంటే ఒక వస్తువు యొక్క ఉత్పత్తి అప్పుడు ముద్రించలేనప్పుడు దాని యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. ఆ తర్వాత వరదల వల్ల పెరుగుతాయి, యుద్ధ సమయాల్లో పెరుగుతాయి. ఎందుకంటే అప్పుడు వస్తువులను ఉత్పత్తి చేయనప్పుడు వాటి యొక్క విలువ, వాటి యొక్క డిమాండ్ అన్నది సమాజంలో పెరుగుతుంది. నెక్స్ట్ మీకు అర్థం కావడానికి ఇక్కడ ఇంకొక ఇమేజ్ చేసాము, ఇన్ఫ్లేషన్ కాజెస్. చూడండి, ఇక్కడ ఈ ద్రవ్యోల్బణానికి కారణాలు. మళ్ళీ ఇమేజ్లో అయినా కనీసం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పిక్చర్ని మైండ్లో బ్లైండ్గా సేవ్ చేసుకున్నామంటే ప్రశాంతంగా మీకు కంటెంట్ మొత్తం అర్థమైనట్లే. ఎందుకు కారణాలు ఏంటి? ఈ కారణాలు అంటే ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ ఇంక్రీజ్, అంటే వస్తువుల యొక్క ధరలు ఏమవుతాయి అంటే పెరుగుతాయి. ఇలా ఉన్నవి ఇలా అయ్యాయి. ఇదే చెప్తున్నా, ఇక్కడ 10 రూపీస్ అనుకోండి, ఇక్కడ ఏమైందంటే 110 రూపాయలు అయింది. చూడు, ఇంకా ఇన్ఫ్లేషన్ మీన్స్ ఏంటి, ద్రవ్యోల్బణం అంటే ఏంటి అన్నది ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేసాం. ఇంక్రీజెస్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మొత్తానికి ధరలు పెరగడం మీనింగ్. ఇది ఎందుకు ఇది పెట్టాను అంటే ఇప్పుడు యూపీఎస్సీ రాస్తున్నప్పుడు ప్రిలిమ్స్లో తెలుగు లాంగ్వేజ్ ఉండదు కాబట్టి, సో మనకి కంఫర్టబుల్గా కొన్ని పదాలు తెలియాలి కాబట్టి అందుకు ఇక్కడ నేను పెడుతున్న ఇవి కూడా తెలుగులోనే క్రియేట్ చేసి పెట్టగలను, కానీ ఆ టర్మినాలజీ మనకి రావాలి కాబట్టి పెట్టాను. ఇంక్రీజెస్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. తర్వాత ఇక్కడ చూడండి, కారణాలు ఏంటి అంటే డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్. ఇక డిమాండ్ అంటే వెన్ యూ డిమాండ్ ఫర్ ద గూడ్స్ ఇంక్రీజెస్ వెన్ ఇన్కమ్ ఈస్ లెవెల్స్ ఇస్ రైస్. అంటే డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ధరలు ఏమవుతాయి, పెరుగుతాయి. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ ఇన్ ద రే ఆఫ్. ఇదంతా చూడండి క్లియర్గా, నేను అక్కడ చెప్పింది ఇక్కడ ఇచ్చాను. మనకి వర్డ్స్ యొక్క టర్మినల్ అర్థం కోసం పెట్టాను అంతే. ఇవన్నీ చూడండి నీట్గా. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషను, తర్వాత యాక్సెస్ మనీ సప్లై, ట్యాక్సెస్ అనేవి పెరుగుదల వల్ల, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫ్యాక్టర్స్ వల్ల, వస్తున్న విపత్తులు, అదర్ క్రైసిస్ వల్ల,
ఇవి ఇంపార్టెంట్. చూడండి, ఇంక్రీజింగ్ ఇన్ ద చూడండి ఇంక్రీజింగ్ ఇన్ రా మెటీరియల్ ప్రైజెస్, ఇంక్రీజింగ్ వేజెస్, ఫ్యూయల్ ప్రైజెస్, ఇవన్నీ పెరగడం వల్ల ధరలు పెరుగుతున్నాయి. ఇక్కడ ట్యాక్సెస్ వల్ల. తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫ్యాక్టర్స్, ఇంక్రీజ్ ఇన్ ద ఇంపాక్ట్ ప్రైజెస్, ద రైజ్ ద ఆయిల్ ప్రైజెస్, అంటే క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు పెరగడం వల్ల పెరుగుతాయి. ఇది కూడా ఒక కారణం. న్యాచురల్ అండ్ క్రైసిస్, విపత్తుల వల్ల. సో నేచురల్ డిజాస్టర్స్, వార్స్ అండ్ ఇలాగా. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడు, వెన్ టూ మచ్ మనీ ఈజ్ సర్క్యులేటెడ్ ఇన్ ద ఎకానమీ, వెన్ బ్యాంక్స్ గివ్ ద మోర్ లోన్స్, అంటే బ్యాంకులు అన్నవి వడ్డీ రేటు తక్కువ, అధిక రుణాలు ఇచ్చడం వల్ల, తర్వాత మనీ ఎక్కువ సర్క్యులేట్ అవ్వడం వల్ల, ఇందువల్ల. అయితే నెక్స్ట్ చూద్దాం, ఈ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఏంటి చర్యలు అనేది చూద్దాం. ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి చర్యలు అంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచాలి. ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ రేట్లు పెట్టాలి. ఈ ద్రవ్యోల్బణాన్ని, ద్రవ్యోల్బణాన్ని భారతదేశంలో ఇట్లా పెరుగుతూ పోతుంటే దీన్ని కంట్రోల్ చేసేది ఎవరు లేరా అంటే ఉంది, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1935 చట్టం ప్రకారం ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ముంబై. ఇది కంట్రోల్ చేయడానికి ఉపయోగించే దాన్ని రెపో రేట్ అంటాము. రెపో రేట్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1992 చేశారు. 1992 చేశారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ రెపో రేట్ ఇప్పుడు సీరియస్గా చదువుతున్న ఆస్పిరెంట్స్కి అందరికీ, సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే, నామినల్గా చదివే వాళ్ళకి వద్దులే, సీరియస్గా చదువుతున్న ప్రతి ఆస్పిరెంట్కి నేను ఇస్తున్న క్వశ్చన్ ఏంటి అంటే రెపో రేటు. ఈ రెపో అన్న పదాన్ని నేను చెప్తున్నా. ఈ రెపో ఇంట్రడ్యూస్ చేశారు 1992 డిసెంబర్లో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే దీన్ని సిఫారసు చేసింది ఎవరు, ఏ కమిటీ అన్నది కామెంట్ చేయి. ఇలా నువ్వు పెట్టడం వల్ల అయితే నీకు మైండ్లో బ్లైండ్గా గుర్తుండిపోతుంది. సిఫారసు చేసిన కమిటీ ఏంటి? ఓకే, ఇక్కడ రెపో రేటు పెంచుతుంది, లోన్స్ ఖరీదు. అంటే రెపో రేటు పెంచడం తర్వాత ఏమవుతుంది అంటే ప్రజలు తక్కువ ఖర్చు చేస్తారు. అంటే రెపో రేటు పెంచడం అంటే బ్యాంకు ప్రజలకు ఇచ్చే వడ్డీ రేటుని ఏం చేస్తుందంటే పెంచుతుంది. అంటే చూడండి క్లియర్గా, ఓకే క్లియర్గా చూడండి. ఇక్కడ ఆర్బీఐ అన్నది రెపో రేటు, రివర్స్ రెపో ఇవన్నీ చూసుకుంటుంది ఆర్బీఐ. అయితే ఈ రెపో రేటు పెంచడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ తక్కువ ఉంటే ఏం చెప్తుంది, రెపో రేటు తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే 1% ఉందనుకోండి రెపో రేటు, ఏం చేస్తారు ప్రతి ఒక్కడు, నువ్వు నేను, అంటే అర్థం కావడం చెప్తున్నా, అన్ని బ్యాంకులు ఏం చేస్తాయి అంటే వడ్డీ రేటు తక్కువ ఉందనుకోండి, సాధారణంగా వడ్డీ రేట్ అంతే, రెపో రేట్ నథింగ్ బట్ వడ్డీ రేటు తక్కువ ఉంటే ఏం చేస్తావు, ప్రతి ఒక్కడు వడ్డీకి తీసుకుంటాడు. అరే ఏముంది లేరా, 100కి అర్ధ రూపాయి కదా వడ్డీ, ఎలాగోలా కట్టేయచ్చు అనేసి ప్రతి ఒక్కడు అప్పులు తీసేసుకుంటాడు. అలా కాకుండా 100కి 10 రూపాయలు వడ్డీ రేట్ అని చెప్పాడు అనుకోండి, ఎవడైనా వడ్డీ తీసుకుంటాడా? ఎందుకు రా స్వామి, అవసరం లేదు, బతుకుంటే బలసాగి తినేయచ్చు, ఎందుకు రా ఈ వడ్డీలు ముందర మనం కట్టలేము రా అనుకుంటాం. కాబట్టి అలాగా ఆర్బీఐ ఏం చేస్తుందంటే బ్యాంకులకు డబ్బుల్ని వడ్డీకి ఇస్తుంది. ఆ వడ్డీకి ఇచ్చినప్పుడు ఏం చేస్తాయంటే అన్ని వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర వడ్డీ తీసుకునేటప్పుడు ఆ రేట్ అనేది వడ్డీ రేట్ ఉంటుంది, దాన్నే రెపో రేటు, రివర్స్ రెపో రేటు అంటాం. ఈ ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే వడ్డీ రేట్ని ఏం చేస్తుందంటే పెంచుతుంది. అప్పుడు మామూలుగా 2%, 3% ఉన్నప్పుడు అన్ని బ్యాంకులు ఒక 100 బ్యాంకులు వడ్డీకి తీసుకుంటే అమౌంట్ని 10% ఎప్పుడైతే అప్పుడు బ్యాంకులు ఏమవుతాయంటే తగ్గిపోతాయి. అంటే వడ్డీని తీసుకోలేదు, ఎందుకు లేరా మనకి బడ్డీను అంత ఎక్కువ తీసుకుని ఎందుకు కట్టాలి అనేసి బ్యాంకులు ఏం చేస్తాయంటే వెనుకడికి చేస్తాయి. ఈ నేపథ్యంలోనే ఏం చేస్తుందంటే ద్రవ్య సరఫరా తగ్గుతుంది. దీన్నే రెపో రేటు అంటాం. అంటే ఈ ద్రవ్యోల్బణ కాలంలో సమాజంలో ఉన్న డబ్బు యొక్క చలామణిని, డబ్బు యొక్క సర్క్యులేషన్ని, డబ్బు యొక్క తిరుగుదలని, డబ్బు యొక్క చేతులు మారడాన్ని తగ్గించాలి ఏమైనా ఉందంటే ఒక రీజన్, అందులో ఒకటి కారణం ఏంటంటే రెపో రేట్ను పెంచడం. అప్పుడు ఏమవుతాయంటే లోన్లు ఎవరు తీసుకోరు, రేట్లు పెరుగుతాయి,
అంటే అప్పుడు ప్రజలు తక్కువ ఖర్చు చేస్తారు. అంటే బ్యాంకులు వడ్డీ రేట్ అన్నీ పెంచుకుంటూ పోతే పైన వడ్డీ రేట్ పెంచితే కింది బ్యాంకులు వాణిజ్య బ్యాంకులు వడ్డీ రేట్ పెంచితే అప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే లోన్ తీసుకోవడం తగ్గిస్తారు. లోన్లు తక్కువ ఏమవుతాయంటే డబ్బు సరఫరా తగ్గుతుంది. డబ్బు సరఫరా తగ్గితే ఏమవుతుంది అంటే డబ్బు సరఫరా తగ్గితే ఏమవుతుంది అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. డబ్బు ఉండకపోతే ఏమవుతుంది? అక్కడ కొనుగోలు సామర్థ్యం ఏమవుతుంది? ఇలా వన్ బై వన్ తగ్గుకుంటూ వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టింది చూడు, డిమాండ్ తగ్గుతుంది, ప్రైజెస్ తగ్గుతాయి. డబ్బే లేనప్పుడు వాడు ఎందుకు వెళ్తాడు షాప్కి? వెళ్ళలేడు కదా. అప్పుడు ఏమవుతుంది? డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోతే ఏమవుతుంది? ప్రైజెస్ తగ్గుతాయి. ఇందాక నేను చెప్పాగా, ఇప్పుడు ఒక వస్తువు దగ్గర అప్పుడు ద్రవ్యోల్బణ కాలంలో ఏముంటుంది? ఒకటే ఉందబ్బా వస్తువు, 50 రూపాయలు చేసే వస్తువుని నేను ఇందాక చెప్పాను. వెళ్తారు, వెళితే వీడేమంటాడు? అన్న లేదులేనా 100 రూపాయలకి నాకు ఇచ్చేయి అంటాడు. వీడేమంటాడు? లేదన్నా నాకు 200 ఇస్తా ఇచ్చేయి అంటాడు. వీడంటాడు నేను 500 ఇస్తా అంటాడు. వీడి నాయన దగ్గర డబ్బే లేదనుకో, ఏమవుతుంది? ఈ షాప్ వాడు అంటారు, ఓరా స్వామి దీన్ని తెచ్చి చాలా రోజులు అవుతుంది, దీన్ని ఎట్లా అమ్ముకోవాలో దిక్కు తెలియదు నాకు, 50 రూపాయలు కాదు స్వామి 10 రూపాయలకి ఇచ్చవచ్చు, కొనుక్కొని రా అంటాడు. 10 రూపీస్కి ఇస్తా కొనుక్కొని రా అంటాడు. మరీ అది తగ్గిపోతే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని, ప్రతి ద్రవ్యోల్బణాన్ని అన్నిటినీ ఒక సమన్వయంలో సమానంగా చూసేవే ఆర్బీఐ రేట్లు, వడ్డీ రేట్లు. సో ఇలా అనమాట. సో మనీ సప్లై తగ్గించడం. ఇంకోటి ఏంటి అంటే మనీ సప్లైని కూడా తగ్గించాలి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలంటే మనీ సప్లైని కూడా తగ్గించడం. ఆ తర్వాత ఆర్బీఐ గవర్నమెంట్ బాండ్స్ నమ్ముతుంది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, అది సపరేట్ టాపిక్ ఉంది. నేను చెప్పినప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఇది ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. రెపో రేటు అన్నది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనీ సప్లై అన్నది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఓపెన్ మార్కెటింగ్ ఆపరేషన్స్ అంటే ఏం లేదు, గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే సెక్యూరిటీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని అమ్మడం, కొనుగోలు చేయడం వంటివి ఉంటాయి. సో వాటిని అమ్ముతుంది. అంటే ఎందుకు అమ్ముతుంది అంటే అది డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు, ఒరే బాబు దీన్ని అమ్ముతున్నప్పుడు తీసుకుంటాయి కాబట్టి సంస్థలు ఆ విధంగా తగ్గిస్తుంది. తర్వాత సిఆర్ఆర్, ఎస్ఐఆర్ పెంచడం. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇవి పెంచడం వల్ల ఏమవుతుంది అంటే రేట్లు పెంచడం వల్ల ఏమవుతుంది అంటే బ్యాంకులు తక్కువ తీసుకొని ప్రజలు ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గర డబ్బు, ఇక్కడ రేట్లు పెంచితే బ్యాంకులు ఏం చేస్తాయి? బ్యాంకులు రేట్లు పెంచుతాయి. ఇప్పుడు ఆర్బీఐ ఉందండి, క్లియర్గా చూడండి, ఆర్బీఐ ఉంది. వీటి దగ్గర లోన్స్ ఎవరు తీసుకుంటారు? వాణిజ్య బ్యాంకులు. నీట్గా రాద్దాం. ఇప్పుడు చూడండి, ఆర్బీఐ ఉంది. ఆర్బీఐ నుంచి ఎవరు తీసుకుంటారంటే వాణిజ్య బ్యాంకులు రుణం తీసుకుంటారు. ఈ వాణిజ్య బ్యాంకుల దగ్గర నుంచి మనం ఏం చేస్తామంటే ఈ ప్రజలు అన్నవి రుణాలు తీసుకుంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ఆర్బీఐ ఎప్పుడైతే రెపో రేట్ని లేదా సిఆర్ఆర్ని పెంచుతుందో అప్పుడు ఏం చేస్తాయి అంటే వాణిజ్య బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచుతాయి. వాణిజ్య బ్యాంకులు వడ్డీ రేటును పెంచడం ద్వారా ఏమవుతుందంటే ప్రజలు ఏం చేస్తారంటే డబ్బుల్ని వడ్డీ బ్యాంకులో లోన్స్ తీసుకోవడం తగ్గిస్తారు. ఇది ప్రాసెస్. అర్థమైందా అనుకుంటున్నాను. తర్వాత గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటుంది. గూడ్స్ సప్లై పెంచుతుంది. తర్వాత ట్యాక్సెస్ తగ్గిస్తుంది. ఇంపాక్ట్ పెంచితే షార్ట్ ఏదంతా ఓకే, అంత ఎందుకు, మెయిన్ ఇక్కడ చూడండి, పెట్టుకోండి. గూడ్స్ సప్లై పెంచుతుంది, ట్యాక్సెస్ తగ్గిస్తుంది, ఇంపోర్ట్స్ పెంచి ఎగుమతులు పెంచి షార్టేజెస్ తగ్గిస్తుంది, ఎగుమతులను పెంచుతుంది. ఎగుమతులు పెంచడం, పన్నులు తగ్గించడం. ఏంటి అంటే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం కోసం ఏంటి చేస్తున్నాం అంటే ఎగుమతులు పెంచుతాము, పన్నులు తగ్గిస్తాము, గూడ్స్ సప్లై పెంచుతాము. ఈ మూడు గుర్తుపెట్టుకుని తర్వాత సింపుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తింపులో ఒక ట్రిక్ చెప్తాను చూడండి. మనీ ఎక్కువైతే ధరలు పెరుగుతాయి, మనీ తక్కువైతే ధరలు తగ్గుతాయి. దీన్ని ఇన్ఫ్లేషన్ అంటాము, దీన్ని డిఫ్లేషన్ అంటాం.
అంతే, ఏం లేదు. మనీ ఎక్కువైతే ధరలు పెరుగుతాయి, మనీ తక్కువైతే ధరలు తగ్గుతాయి, అంతే, ఇంకేం లేదు. ఇంకొక ఇమేజ్ జనరేట్ చేశాను, ఉండాలి, వెయిట్ చూద్దాం. రైట్, చూడండి. ద స్టెప్స్ బై ఆర్బీఐ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. అంటే ఆర్బీఐ ఎలా తగ్గిస్తుందో చూద్దాం. కీ స్టెప్స్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. ఏంటి అంటే ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను చెప్పాగా, టర్మినాలజీ కోసం యూపీఎస్సీలో అటెంప్ట్ చేసేటప్పుడు. తర్వాత కొన్ని పదాలు మనకు గుర్తుండాలి. ఓకే, ఇంక్రీజ్ ద ఇంట్రెస్ట్ రేట్స్, దీన్ని రెపో రేటు అంటాము. రెపో రేట్ని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసామని చెప్పి గుర్తుపెట్టుకోండి. 1992 గుర్తు చేసాం. తర్వాత రెడ్యూస్ ద కన్జంప్షన్ డిమాండ్. తర్వాత చూడండి, రెడ్యూస్ తగ్గించడం. తర్వాత రైజెస్ ద క్యాష్ రిజర్వ్, సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ ఈ ఇయర్ ఎప్పుడు ప్రవేశపెట్టారు పెట్టండి. నేను నెక్స్ట్ ఇవన్నీ బిట్స్ చేసేటప్పుడు నేను కవర్ చేస్తాను. సిఆర్ఆర్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అది కవర్ చేయండి. ఫస్ట్ది వచ్చేసి రెపో రేట్ను సిఫారసు చేసిన కమిటీ ఏది, నేను లాస్ట్లో ఇస్తానండి. ఓకే, ఆమె క్వశ్చన్ ఇస్తాను, మీరు ఆన్సర్ పెట్టండి. సిఆర్ఆర్ అంటే ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ ది ఫండ్ అండ్ బ్యాంక్ మస్ట్ ద హోల్డ్ ద విత్ ఆర్బీఐ ఇన్ ద లిమిట్స్ బ్యాంక్స్ ఫోర్ ద లీడింగ్ మోర్. తర్వాత ఇది ఇక్కడ వచ్చింది. తర్వాత రెడ్యూస్ ద మనీ సప్లై, రెడ్యూస్ ద లిక్విడిటీ ఇన్ ద మార్కెట్, ద కంట్రోల్ ద యాక్సెస్ ద మనీ. తర్వాత సెటిలైజ్, ఇదంతా ఓకే. చూడండి, ఇంకా ఈ 4 పాయింట్లు వెళ్ళి ఉండదు, 4 కాదు 3, ఈ 4 ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకొని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మన వాళ్ళకి వేరే మన ఛానల్ ఫాలో అవుతుంటే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తాను, వాటికి ఆన్సర్ ఇచ్చేసి వెళ్ళిపోండి. ఏంటి ఆ క్వశ్చన్ అంటే రెపో రేటు 1992లో ప్రవేశపెట్టారని చెప్పాను. అయితే ఏ కమిటీ సిఫారసు మేరకు ప్రవేశపెట్టారు. తర్వాత సిఆర్ఆర్ ఎప్పుడు ప్రవేశపెట్టారు అది సంవత్సరం చెప్పాడు, కామెంట్ చేయండి. తర్వాత ఎస్ఎల్ఆర్ని ఫుల్ ఫామ్ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ ఎస్ఎల్ నేను ఆల్రెడీ చెప్పాను, చెప్పేటప్పుడు మధ్యలోనే ఆ ఫుల్ ఫామ్ అని కామెంట్ చేయండి. ఇవి ఈ గ్రూప్ 2 స్థాయిలో ఆడినప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్లో యూజ్ అవుతాయి కాబట్టి మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, మీ మిత్రులకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం వీడియో కంప్లీట్ చేసారు 5 o'clock అయింది. ఓకే, బాయ్ బాయ్.